హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్, బాగి పిల్లలు అందరూ కలిసి ఇంటికి రీచ్ అవుతారు. అమర్కి గతం గుర్తొచ్చిన తన చుట్టూ శత్రువులు ఉన్నారు అని, తన భార్య బాగిని పిల్లల్ని కాపాడుకోవాలి అంటే కొద్ది రోజులు గతం గుర్తు రానట్టే నటించాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారు. ఏవండి, మీరందరూ కూర్చోండి, నేను వెళ్ళి వంట చేస్తాను అని వెళ్ళబోతుంటే, బాగి ఒక్క నిమిషం, నువ్వు ఇవాళ ఎంత కష్టపడ్డావో నేను చూడలేదనుకుంటున్నావా? నువ్వు మోకాలతో మెట్లెక్కి బోనం సమర్పించి అఖండ దీపాన్ని సమర్పించి నా కోసం ఎంతో చేశావు. అలాంటిది నీ కోసం నేను వంట చేయలేనా అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఏమండి, ఏమంటున్నారు మీరు అని అంటుంది. అవును బాగి, ఇవాళ నీకు రెస్ట్, నేనే వంట చేస్తాను అని అమర్ పాపం ప్రేమగా ఇంక రూమ్లోకి వెళ్తే కిచెన్లోకి వెళ్తాడు. అప్పుడే పిల్లలందరూ, డాడ్ మేము కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తాం డాడ్ అని చెప్పి పిల్లలందరూ కూడా అమర్కి హ్యాపీగా హెల్ప్ చేస్తుంటే బాగి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తుంది. మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. కనీసం నా చేతికి ఇంత పెద్ద దెబ్బ తగిలింది, అమర్ ఎలా ఉంది అని కూడా అడగలేదు. కానీ ఆ బాగిని మాత్రం ఇంత కేరింగ్గా కన్సిడర్ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? బాగి అంత కఠినమైన మొక్కు చెల్లించుకుందనా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా అని చాలా అంటే చాలా ఆలోచనలో పడుతుంది మనోహరి. ఇంకలా వంట మొత్తం కంప్లీట్ చేసి అమర్ తీసుకొస్తాడు. ఇదిగో బాగి, ఇది నీకిష్టమైన కర్రీ అని అంటారు. నాకు ఇష్టమైన కర్రీ మీకెలా తెలుసు సార్ అని అడుగుతుంది. ఏం లేదు, జస్ట్ గుర్తొచ్చిందంతే అని చెప్పి ఇంకా అలా అమర్ అందరికీ వడ్డిస్తూ ఉంటే మనోహరి ఏమో అలా చూస్తూ ఉంటుంది. అమర్, నా హ్యాండ్కి గాయమైంది కదా, కాబట్టి నాకు నువ్వు తినిపించచ్చు కదా అని అడుగుతుంది మనోహరి. కరెక్టే మనోహరి అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి రాథోడ్ షాక్లో ఉండిపోతారు. నీ హ్యాండ్కి పెద్ద దెబ్బ తగిలింది, నువ్వు పెద్ద మొక్కే చెల్లించుకున్నావు, కాబట్టి నీకు నేను తినిపించడం ఎందుకు? యాదమ్మ ఉంది కదా, యాదమ్మ నువ్వే తినిపించు అని అంటారు. ఒక్కర్లేదు, నేనే తింటాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి తింటూ వెళ్ళిపోతుందనమాట మనోహరి. ఇంకా అలా చూస్తూ ఉంటే రాథోడ్ బాగా ఇద్దరు నవ్వుకుంటారు. తిక్క కుదిరింది, ఇలాగే కావాలని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ వర్క్ చేస్తున్న బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి, నువ్వు నా భార్య అని తెలిసినప్పటి నుండి నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నిన్ను నేను గుర్తు పట్టనట్టు బిహేవ్ చేసి గుర్తు పట్టకుండా నిన్ను చాలా అంటే చాలా బాధ పెట్టాను. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను, నీకు ప్రేమ పంచలేకపోయాను. అందుకే ఇప్పుడు నా ప్రేమని నీకు చూపించాలి అని అనుకుంటున్నాను అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అమర్ అయితే ఒక ప్లాన్ వేసుకుంటాడు. బాగి, బాగి అని పిలుస్తాడు. వెంటనే బాగి ఏమైందండి అని అడుగుతుంది. ఏం లేదు, కాఫీ తీసుకురా బాగి అని అంటారు. సరే అని చెప్పి ఇంకా వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది బాగి. ఇదంతా చెంబ గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలా బాగి కాఫీ తీసుకురాగానే రూమ్లోకి రాగానే అమర్ డోర్ వేసేస్తాడు. ఒక్కసారిగా చెంబా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. చెంబా పరిగెత్తుకుంటూ మనోహరి దగ్గరికి వెళ్తుంది. మనోహరి, నువ్వేం చేస్తున్నావు మనోహరి, అక్కడ ఏం జరుగుతుందో వచ్చి చూడు అని అంటారు. ఏమైంది చెంబా అని అడుగుతుంది. అమర్ సార్, మిస్ అమ్మ మేడం ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంక వెంటనే అలా మనోహరి పరుగు పరుగున వెళ్ళి ఇంకా డోర్ని తీయాలని ట్రై చేస్తుంది. బట్ ఇట్ విల్ నాట్ పాసిబుల్, ఎందుకంటే అమర్ కావాలని లాక్ చేసేస్తాడు కాబట్టి. సో అలా ఇంకా అమర్ బాగి కాఫీ తాగుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. బాగి, నువ్వు కాఫీ తెచ్చుకోలేదా అని అడుగుతారు. లేదు సార్, నేను తర్వాత తాగుతాను అని అంటుంది. లేదు, నువ్వు కూడా నాతో పాటే తాగాలి, ఇదిగో కాఫీ షేర్ చేసుకుందాం అని అమర్ ఇంకా అలా కాఫీని హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉంటాడు బాగీతో. అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇంకా సార్ నేను కప్స్ అక్కడ పెట్టేసి వస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళబోతుంటే కావాలనే అమర్ కాళ్ళు అడ్డు పెడతాడు. ఇంకా బాగి అలా అమర్కి క్లోజ్గా మూవ్ అవుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే మనోహరి తట్టుకోలేక డోర్ని ఎలా అయినా బ్లాస్ట్ అయినా చేసేయాలని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా తలుపు కొడుతూనే ఉంటుంది టపా టపా టపా. ఇంక వెంటనే అలా అనుకుంటాడనమాట మనసులో అమర్, ఈ మనోహరి ఎందుకు ఇంత బాధపడుతుంది, కనీసం నేను తనతో హ్యాపీగా ఉండనివ్వదా అని చెప్పి అనుకుంటారు. సార్, మనోహరి తలుపు కొడుతూనే ఉంది సార్,
వెళ్తాను అని చెప్పి బాగి వెళ్ళిపోతుంది. ఇంకా అలా అమర్ బాగి వైపు చూస్తూ ఉంటే మనోహరి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా బాగి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి అలా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అమర్, ఏంటి అమర్, ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరిగిందేంటి మనోహరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. అది కాదు అమర్, రూమ్ డోర్ ఎందుకు లాక్ అయింది? కావాలని ఆ బాగి లాక్ చేసింది కదా అని అంటుంది. లేదు మనోహరి, నేనే లాక్ చేశాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. ఏంటి, నువ్వు లాక్ చేసావా? ఎందుకు అమర్ అని అడుగుతుంది. ఎందుకు అంటే ఓపెన్ అయి ఉంటే సౌండ్ వస్తుంది మనోహరి, అందుకే లాక్ చేశాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా అమర్. ఇంకా హ్యాపీగా అయితే అమర్ అయితే ఫీల్ అవుతారు. బాగి కూడా ఆయన ఇంత ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒకవేళ ఆయనకు గతం గుర్తొచ్చిందని చెప్పి డౌట్ అయితే వస్తుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అమర్ అలా ఆఫీస్కి వెళ్ళి ఇంటికైతే తిరిగి వస్తారు. మనోహరి, అమర్, నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసరికి నీకేదో ఒకటి కావాలని చెప్పి నేనే స్నాక్స్ చేశాను అని అంటుంది. మనోహరి, నువ్వు స్నాక్స్ చేసావా అని అడుగుతారు. అవునమ్మర్, ఏమైంది, ఇదిగో తీసుకో అని చెప్పి ఇంకా వడ్డించడానికి వస్తూ ఉంటే ఒక్క నిమిషం, బాగి బాగి అని పిలుస్తారు. ఇంకా బాగి అక్కడికి వస్తుంది. ఏమైందండి అని అడుగుతుంది. బాగి, నువ్వు భోజనం చేసావా? నువ్వు టైంకి తింటున్నావా? ఎందుకంటే ఒకప్పటికప్పుడు కంటే ఇప్పుడు నువ్వు చాలా సన్నగా అవుతున్నావు. నువ్వు నా మీద బెంగతో సరిగ్గా తినట్లేదా బాగి అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా ఇంకా మనోహరి షాక్లో ఉండిపోతుంది. డౌట్ లేదు, ఖచ్చితంగా అమర్కి నిజం గుర్తొచ్చేసింది. గుర్తొచ్చే కావాలనే ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా జరగకూడదు, అమర్కి నిజం తెలియకూడదు. ఇలా నటిస్తున్నాడు అంటే అమర్కి నా గురించి గుర్తు రాలేదు అని అర్థం. గుర్తు రాలేదు కాబట్టి ఈలోపు నేను జాగ్రత్త పడాలి అని అమర్ని ఒకవైపు కనిపెడుతూనే ఉంటుంది. అలా ఇంకా మనోహరి, అమర్ అప్పుడే రాథోడ్తో మాట్లాడతాడు పక్కకు వెళ్ళి. ఇదంతా మనోహరి దొంగచాటుగా వింటుంది. రాథోడ్, నాకిప్పుడు కావాల్సింది ఒకటే, నా శత్రువులు ఎవరున్నారు అని అడుగుతారు. సార్, నీ శత్రువులు ఎవరు అని అంటే అని అనేసరికి నాకు గుర్తొచ్చాడు రణ్వీర్. ఎందుకంటే ఆ రోజు అంజు పాపని నా ప్రమేయం లేకుండా తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. అంజుని అడగాలని అతను చాలా గొడవ పడ్డాడు. అతన్ని చూస్తుంటేనే ఖచ్చితంగా అతను నా శత్రువు అనే అనిపిస్తున్నాడని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి అతను నా శత్రువు అవుతాడు కదా. ఒకసారి అతన్ని వెళ్ళి కలుస్తాను, కలిసి అన్ని నిజాలు తెలుసుకుంటాను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడనమాట అమర్. ఇదంతా దొంగచాటుగా వింటుంది మనోహరి. విని, అంటే ఇప్పుడు అమర్ని కలవాలి మనోహరి రణ్వీర్ని కలవాలనుకుంటున్నాడనమాట. ఆ రణ్వీర్ని కలిస్తే నా గురించి అన్ని నిజాలు తెలిసిపోతాయి. నో, అలా జరగకూడదు. ఈలోపు ఆ రణ్వీర్ని ఎలా అయినా పైకి పంపించేయాలి అని అనుకుంటుంది మనోహరి. మనోహరి, ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నీకు రణ్వీర్ ఎంతలా పనిచేశాడు, నీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు. అలాంటి రణ్వీర్ని చంపేయాలనుకుంటున్నావా అని అంటారు. చెంబా, నాకు అడ్డొస్తే రణ్వీర్ ఏంటి, ఎవరినైనా చంపేస్తాను. నాకు నా స్వార్థం కంటే ఏది ఎక్కువ కాదు చెంబా, కాదు. ఈ విషయం నువ్వెవరికి చెప్పకు. చెప్తే నీ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి అని చెప్పి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా అలా ఆలోచనలో పడుతుంది చెంబా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఇంకా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతూ, ఖచ్చితంగా నేను వెళ్ళే దారిలో రణ్వీర్ని కలవాలి, రణ్వీర్ని కలిసి అన్ని నిజాలు తెలుసుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు. సో ఫిక్స్ అయ్యి అలా ఇంకా బయలుదేరుతాడనమాట అమర్. ఇంకా వెంటనే మనోహరి కొంతమంది రౌడీలను సెట్ చేస్తుంది. రేయ్, మీరు వెంటనే ఏం చేస్తారంటే, అదిగో ఉన్నాడు కదా అక్కడ రణ్వీర్, వాణ్ణి కిడ్నాప్ చేయండి, కుదిరితే చంపేయండి అని చాలా గట్టిగా చెప్తుంది. మేడం, ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి ఇంకా అలా రణ్వీర్ దగ్గరికి రౌడీలైతే బయలుదేరుతారు. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతాడు రణ్వీర్. చూడండి, మిమ్మల్ని మేము చంపేయడానికి వచ్చాం కాబట్టి సైలెంట్గా పైకి పో, లేకపోతే ఏం చేస్తానో
నాకే తెలీదు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే ఇంకా వెంటనే రణ్వీర్ వాళ్ళందరినీ తోసేసి ఇంకా పరుగు పరుగున బయటికి వస్తాడు. అలా రౌడీలు వెంటపడి రణ్వీర్ వెనకాలే వెళ్తూ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అమర్ కూడా అదే రూట్లో రావడంతో అమర్ కార్ కిందే రణ్వీర్ అయితే పడతాడు. ఒక్కసారిగా ఇంకా అలా రణ్వీర్ అయితే చూస్తూ ఉంటాడనమాట రణ్వీర్ వైపు. రణ్వీర్, నువ్వు ఇక్కడ అనేలోపు, సార్ నన్ను నన్ను ఆ మనోహరి చంపేయాలనుకుంటుంది సార్ అని అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడనమాట అమర్. రణ్వీర్ నువ్వు ముందు రా అని చెప్పి ఇంకా అలా రణ్వీర్ని అయితే తీసుకొని వెళ్ళి ఇంకా చక్కగా ఒక ప్లేస్లో దాచిపెడతాడనమాట రణ్వీర్ని. రణ్వీర్, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరుగుతుంది రణ్వీర్? ఏం జరుగుతుంది ఈ చుట్టుపక్కల? నాకేమీ అర్థం కావటం లేదు రణ్వీర్. మనోహరికి నీకు ఉన్న సంబంధం ఏంటి? నీకు ఇది తెలిస్తేనే నేను నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోగలను. లేదు అంటే నీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చెప్పు రణ్వీర్ అని అడుగుతారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారు. ఆ మనోహరి నన్నే చంపించాలి అనుకుంది, కానీ అమర్ నా ప్రాణాలని కాపాడారు. అలాంటప్పుడు రణ్వీర్గా నేను ఆ మనోహరికి సేవ చేయడం కంటే ఈ అమర్కే నిజం చెప్తాను, అప్పుడే హ్యాపీగా ఉండొచ్చు అని మనసులో అనుకుంటారు. సార్ చెప్తాను, అంతా చెప్తాను. ముందు మీరు వినండి. ఆ మనోహరి ఎవరో కాదు, తను నా భార్య తను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ మనోహరి మిమ్మల్ని ఇష్టపడింది. మీరే ప్రాణం అనుకుంది. మీరేమో అరుంధతిని ఇష్టపడ్డారు. అందుకే అప్పటి నుండి పగ పెట్టుకుంది. ఆ అరుంధతిని కూడా పొట్టన పెట్టుకున్న రాక్షసి అది. అది మాత్రమే కాదు సార్, ఇంకా చాలా చేసింది. ఆ రోజు మీకు యాక్సిడెంట్ అవ్వడానికి కూడా కారణం ఆ మనోహరినే అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు అమర్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మనోహరి పెద్ద దుర్మార్గురాలు సార్. మీకెక్కడ నిజం తెలిసిపోతుందోనని నన్నే చంపేయాలనుకుంది. అలాంటి దాన్ని ఇంకా నేను నమ్మాలనుకోవటం లేదు. కాబట్టే ఈ నిజాలన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేస్తారో లేకపోతే వదిలేస్తారో అది మీ ఇష్టం సార్ అని అంటారు. నిన్ను అరెస్ట్ చేయను, వదిలేను రణ్వీర్, కానీ బుద్ధి రావాలి. ఆ మనోహరికి శిక్షలు కోర్టులలోనో పోలీస్ స్టేషన్లోనో రాదు. నేను తిట్టడంలోనో గెంటేయడంలో కూడా రాదు. తనకి బుద్ధి ఎలా వస్తుందో నేను చెప్తాను. నా ఇంటికి రా అని చెప్పి ఇంకా అమర్ రణ్వీర్ని తీసుకొని బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా ఆ రౌడీలేమో, మేడం ఆ రణ్వీర్ తప్పించుకున్నాడు మేడం, ఎక్కడున్నాడో కూడా తెలియటం లేదు మేడం అనేసరికి, ఇంకెక్కడ రణ్వీర్? వాడు మాత్రం కొడకూడదు, ఖచ్చితంగా వాడు దొరకాలి అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అమర్ రణ్వీర్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది మనోహరికి. ఇంకా అలా బాగి రాథోడ్ మాత్రం చాలా హ్యాపీగా చూస్తారు. మనోహరి ఏమైంది, అలా ఉన్నావేంటి అని అడుగుతారు. అమర్ ఇతన్ని ఇంటికి తీసుకొచ్చావేంటి అమర్ అని అంటారు. మనోహరి, నాకు రణ్వీర్ అంతా చెప్పేశాడు. నువ్వు రణ్వీర్ భార్యవే కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. అమర్ అతను అబద్ధం చెప్తున్నాడు అమర్ అని అంటారు. మనోహరి నటించద్దు, నాకు అన్ని ప్రూఫ్స్ చూపించాడు కాబట్టే నేను ఇవి నమ్ముతున్నాను. నువ్వు రణ్వీర్ని పెళ్లి చేసుకున్నప్పుడు మా ఇంట్లో ఎందుకున్నావో నాకు అర్థం కావట్లేదు మనోహరి. కానీ ఒకటి మాత్రం నిజం, నీ జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా 6 స్నేహితురాలివి. తన్ని నిన్ను ఎంత బాగా చూసుకోవాలనుకుందో నువ్వు కూడా తన్ని అంతే గౌరవించాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు రణ్వీర్తో బయలుదేరితే బాగుంటుంది మనోహరి. లేదంటే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపో అని అనాల్సి వస్తుంది. నీ ఇష్టం అని అంటారు. వెంటనే రణ్వీర్, మనోహరి నువ్వు రాకపోతే జైలు తలుపులు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, వెళ్తావా అని అడుగుతాడు. లేదు లేదు అని అంటుంది. కాబట్టి రా అని చెప్పి ఇంకా అలా లాక్కు వెళ్ళిపోతాడు మనోహరిని రణ్వీర్. ఇంకా అలా మనోహరిని రణ్వీర్ తీసుకువెళ్ళి ఫుల్గా టార్చర్ పెడుతూ మనోహరి మొత్తం సైకోయిజం అంతా కరిగేంత వరకు
టార్చర్ చేస్తూనే ఉంటాడు రణ్వీర్. అలా మనోహరి పాపం పండుతుంది. అమర్ బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు అమర్ బాగీతో తనకి గతం గుర్తొచ్చిందని చెప్పగానే బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అందరూ ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.